మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం విశ్వంబర. బింబిసార ఫేమ్ వశిష్ఠ డైరెక్షన్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో చిరు సరసన త్రిష కనిపించనుంది. వీరిద్దరు గతంలో స్టాలిన్ చిత్రంలో జంటగా నటించారు. ఈ సినిమాని యూవి క్రియేషన్స్ బ్యానర్స్ పై భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీలో మరో సీనియర్ నటిని ఎంపిక చేసినట్లు టాక్ వినిపిస్తుంది. ఇంతకీ ఆ వివరాలేంటో చూసేద్దాం. విశ్వంబరలో కీలక పాత్ర కోసం సీనియర్ నటి కోసం దర్శకుడు వశిష్ఠ సంప్రదించినట్లు సమాచారం. ఈ పాత్ర కోసం ముందుగా టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ విజయశాంతిని సంప్రదించారట. కానీ ఆమె నో చెప్పినట్లు టాక్. అయితే అదే పాత్ర కోసం మరో సీనియర్ నటి ఖుష్బుని సంప్రదించగా కథ నచ్చడంతో ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. గతంలో స్టాలిన్ చిత్రంలో కూడా ఖుష్బు నటించారు. ఈ చిత్రంలో త్రిషతో పాటు సురభి, ఇషా చావ్లా కూడా నటిస్తున్నారు. వచ్చే సంక్రాంతి పండుగ కానుకగా ఈ సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఐపీఎల్ 2024లో ఇప్పటికే ప్లే ఆఫ్స్ చేరిన వరుస పరాజయాలతో అభిమానులను తీవ్రంగా నిరాశపరుస్తుంది రాజస్థాన్ రాయల్స్. ఆరంభం నుంచి అదరగొట్టి పాయింట్ల పట్టికలో అగ్రస్థానం కోసం పోటీ పడిన సంజు శాంసన్ సేన తాజా ఓటమితో రెండో స్థానం కూడా నిలబెట్టుకోలేని స్థితికి చేరింది. పంజాబ్ కింగ్స్ బుధవారం జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ 5 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. బ్యాటింగ్ వైఫల్యం కారణంగా నామమాత్రపు స్కోరుకు పరిమితమై చేతులెత్తేసింది. ఈ నేపథ్యంలో కెప్టెన్ సంజు శాంసన్ ఓటమిపై స్పందించాడు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాహిత పాలన కొనసాగాలని, ఆయనకు మరోసారి విజయం చేకూరాలని ఆకాంక్షిస్తూ 41 రోజులుగా 45 మంది వేద పండితులతో తాడేపల్లిలో నిర్వహిస్తున్న శ్రీ మహారుద్ర సహిత రాజశ్యామల సహస్ర చండీయాగం బుధవారం దిగ్విజయంగా ముగిసింది. ఈ సందర్భంగా బుధవారం ముఖ్యమంత్రి నివాసంలో సీఎం వైఎస్ జగన్తో వేద పండితులు ప్రత్యేక పూజలు చేయించారు. పూర్ణాహుతికి వినియోగించే ద్రవ్యాలకు సీఎం జగన్తో షోడశోపచార పూజలు చేయించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు, వేద ఆశీర్వచనం అందజేశారు. బ్రహ్మశ్రీ నల్లపెద్ది శివరామ ప్రసాద శర్మ, గౌరవజ్జుల నాగేంద్ర శర్మ ఆధ్వర్యంలో ఈ యాగం జరిగింది. పూర్ణాహుతి కార్యక్రమంలో చండీయాగ నిర్వాహకులు డాక్టర్ ఆరిమండ వరప్రసాద రెడ్డి, విజయసారథరెడ్డి దంపతులు, వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి దంపతులు, రక్ష ఫౌండేషన్ వ్యవస్థాపకులు పడమటి సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం పుష్ప 2. ఈ చిత్రం కోసం బన్నీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్, టీజర్, ఫస్ట్ సింగిల్ పుష్ప 2పై అంచనాలు మరింత పెంచేశాయి. ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్గా నటిస్తుంది. అయితే ఇవాళ టాలీవుడ్ నటి యాంకర్ అనసూయ బర్త్డే కావడంతో మేకర్స్ ప్రత్యేకంగా విషెస్ తెలిపారు. పుష్ప 2లో దాక్షాయణి ఫస్ట్ లుక్ను మేకర్స్ రివీల్ చేశారు. అనసూయ పోస్టర్ను చూసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తన అభిమాన నటికి సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. కాగా ఈ చిత్రం ఆగస్టు 15న రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. క్రిమినల్ కేసు నుంచి నేపాల్ స్టార్ క్రికెటర్ సందీప్ లాంఛానేకు హైకోర్టులో పెద్ద ఊరట లభించింది. నేపాల్ మాజీ కెప్టెన్ లాంఛానే 2022 ఆగస్టు 21న ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడినట్లుగా వచ్చిన ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కాఠ్మండూ కోర్టు అతనికి 3 లక్షల జరిమానా, మరో 2 లక్షల బాధితురాలికి పరిహారంతో పాటు 8 ఏళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. బెయిల్స్పై బయటకు వచ్చిన లాంఛానే కేసును బుధవారం విచారించిన హైకోర్టు కింది కోర్టు శిక్షను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. 23 ఏళ్ల లాంఛానే నేపాల్ తరపున 51 వన్డేలు ఆడి 112 వికెట్లు, 52 టీ20లు ఆడి 98 వికెట్లు తీశాడు. ఇక సందీప్ లాంఛానే నిర్దోషిగా తేలడంతో అతడు టీ20 ప్రపంచ కప్ 2024 టోర్నీకి అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో మరోసారి వైఎస్ఆర్సీపీ ప్రభంజనం ఖాయమని, మళ్లీ అధికారంలోకి రాబోతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గురువారం మధ్యాహ్నం ఐపాక్ ప్రతినిధులతో భేటీ అయిన సీఎం జగన్ ఎన్నికల ఫలితాన్ని అంచనా వేశారు. మళ్ళీ అధికారంలోకి వస్తున్నాం, మరోసారి చరిత్ర సృష్టించబోతున్నాం. 2019లో 151 సీట్లు, 22 ఎంపీ సీట్లు గెలిచాము. ఈసారి గతంలో కంటే ఎక్కువ ఓట్లే గెలుస్తాం. ఏపీలో వైఎస్ఆర్సీపీ ప్రభంజనం సృష్టించబోతుంది.
జూన్ 4వ తేదీన రాబోయే ఏపీ ఫలితాలు చూసి దేశం షాక్ అవుతుంది. ఫలితాల తర్వాత దేశం మొత్తం మనవైపే చూస్తుందని అన్నారు. ఐపీఎల్ 2024 ప్లే ఆఫ్స్ రేసు రసవత్తరంగా సాగుతుంది. లీగ్ దశ ముగింపునకు వచ్చిన టాప్ 4 బెర్తులపై ఇంతవరకు స్పష్టత రాలేదు. కోల్కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ ఇప్పటికే ప్లే ఆఫ్స్ చేరగా మిగిలిన 2 స్థానాల కోసం ఆసక్తికర పోటీ నడుస్తుంది. ప్రస్తుతం 3వ స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ రేసులో ముందుండగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కూడా ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. చెన్నై ఇప్పటికీ 13 మ్యాచ్లు ఆడి 7 గెలిచి 14 పాయింట్లు సాధించగా 12 ఆడి 7 గెలిచి 14 పాయింట్లతో ఉన్న సన్ రైజర్స్ కాస్త వెనుకబడి ప్రస్తుతం 4వ స్థానంలో ఉంది. అయితే రైజర్కు ఇంకా 2 మ్యాచ్లు మిగిలి ఉండటం, అది కూడా సొంత గడ్డపై జరగనుండటం అతిపెద్ద సానుకూల అంశం. గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ మ్యాచ్లలో ఏదో ఒకటి గెలిచినా 16 పాయింట్లతో కనీసం 4వ స్థానం ఖరారు చేసుకుంటుంది. ఆర్సీబీ రాయల్ గాలా డిన్నర్ నేపథ్యంలో రిటైర్మెంట్ తర్వాత తాను చేయాలనుకుంటున్న పనుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒకసారి క్రికెట్కు వీడ్కోలు పలికితే ఆ తర్వాత కొన్నాళ్ల పాటు మీ కంటికి కూడా కనిపించను. అందుకే ఇక్కడున్నంతసేపు నా సాయశక్తుల అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు తపిస్తున్నా. ఆ తపనే నన్ను ఇప్పుడు ముందుకు నడిపిస్తుందని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. కాగా 2008లో టీమిండియా తరపున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన కోహ్లీ జట్టులో కీలక సభ్యుడిగా మారాడు. రికార్డుల రారాజుగా పేరొంది కెప్టెన్ స్థాయికి ఎదిగాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆటగాడిగా కొనసాగుతున్న కోహ్లీ 2008 నుంచి ఇప్పటిదాకా ఐపీఎల్లో ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.